హే సోల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ పీకాక్ ఫెదర్ టారోట్. ఈరోజు మనం సోమవారం రోజు పుట్టిన వాళ్ళ లైఫ్ ఎంత హార్మోనియస్గా ఉంటుంది చూద్దామండి. ప్లీజ్ యూనివర్స్ని ప్లీజ్ అని అడగగానే కార్డ్స్ అలా పడిపోయాయి. సోమవారం రోజు పుట్టిన వాళ్ళకి ఏమేం మెసేజ్ ఇస్తుందో చూద్దాం మనం. బయటకు వచ్చిన కార్డ్స్ అన్నీ తీసుకుంటున్నానండి నేను. చాలా కార్డ్స్ వచ్చాయి మండే రోజు పుట్టిన వాళ్ళకి. మీ లైఫ్ ఎంత హార్మోనియస్గా ఉంటుందో చూద్దాం. కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మీ కార్డ్స్ అన్నీ చూస్తున్నట్లయితే ఎలా ఉందంటే, మీరు బయటికి ఎంత కామ్గా కనిపించినా, మీ లైఫ్ ఎంత కామ్గా కనిపించినా సరే, లోపల ఎన్నో ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంటాయండి మండే రోజు పుట్టిన వాళ్ళ లైఫ్లో. ఈ కార్డ్స్ అన్నీ చూస్తుంటే మీ లైఫ్లో ఎమోషనల్ డెప్త్, డెస్టినీ చేంజెస్, స్పిరిచువల్ ఇంట్యూషన్, స్లో బట్ స్టెబుల్ సక్సెస్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. మనకి క్వీన్ ఆఫ్ కప్స్ ఉన్నాయి కదా, ఈ క్వీన్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే, మీరు ఎమోషనల్లీ చాలా కేరింగ్ అండ్ ఇంట్యూటివ్ పర్సన్ అండి. సాఫ్ట్ హార్టెడ్గా ఉంటారు. అసలు సోమవారం అంటేనే ఇది చంద్రుడి రోజు అనమాట. సోమవారం పుట్టిన వాళ్ళు చాలా సున్నితంగా ఉంటారనమాట. మీరు ఇతరుల ఎమోషన్స్ని చాలా ఈజీగా ఫీల్ చేస్తారండి. చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. చాలామందికి వీళ్ళు హీలింగ్ సోల్ లాగా కనిపిస్తారనమాట. మీరు అందరి బాధల్ని వినగలరు. వాళ్ళ కష్టాల నుంచి మీరు బయటకు తీసుకొచ్చినా తీసుకురాకపోయినా కనీసం వాళ్ళకి హీలింగ్ దొరుకుతుంది. మీతో మాట్లాడిన తర్వాత చాలా పీస్ఫుల్గా, ఏదో ఎమోషనల్ బర్డన్ని దించేసుకున్నట్లు ఫీల్ అవుతారండి. వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ అనమాట. సోమవారం పుట్టిన వాళ్ళు ఎమోషనల్లీ వెరీ కేరింగ్ పర్సన్ అండి. మీ ఇంట్యూషన్ చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మనకి నైట్ ఆఫ్ కప్స్ ఉంది కదా, ఈ నైట్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే, మీరు రొమాంటిక్ నేచర్ కలిగిన వాళ్ళండి. మండే రోజు పుట్టిన వాళ్ళు చాలా రొమాంటిక్గా ఉంటారనమాట. క్రియేటివ్ మైండ్ సెట్ మీ సొంతం. డ్రీమీ పర్సనాలిటీ కలిగి ఉంటారండి. చాలా డ్రీమీ ఎనర్జీ. అంటే అదొకటి ఉంది కదా, పలికే గోరింక సాంగ్లో నాకు డ్రీమ్స్ అనగానే ఈ లైన్ మాత్రం గుర్తొస్తుందండి. 100 కలలను చూచినచో 6 కలలైన ఫలించు. అంటే నీకు కనీసం ఒక 100 కళలన్నా ఉంటే అందులో 6 సక్సెస్ అవుతాయి. అట్లాగే మీరు చాలా కళలను కంటారండి మీరు నెరవేర్చుకోవడానికి. ఏ అవకాశము దొరికినా సరే ఆ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకుంటారనమాట. వెరీ డ్రీమీ పర్సనాలిటీ కలిగి ఉంటారు మీరు. లవ్లో జెన్యూన్ ఎమోషన్స్ కోరుకుంటారండి. ఫేక్ పీపుల్ని త్వరగా గుర్తిస్తారు. ఎవరైతే మీరు చాలా వరకు జనాలకి దూరంగా ఉంటారండి. ఎందుకంటే మీకు ఫేక్నెస్ ఈజీగా అర్థమైపోతుంది. ఎవరైతే ఫేక్ చేస్తారో అక్కడ మీరు ఉండటానికి ఇష్టపడరు అనమాట. వాళ్ళని ఈజీగా గుర్తిస్తారు. ఇంకా వీళ్ళు చెప్పే సోదంతా నాకు ఎందుకని చెప్పి మీకు అర్థమైపోతుంది కదా. సో దాన్ని బట్టి మీరు ఫేక్ పీపుల్కి దూరంగా ఉంటారనమాట. మనకి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే, ఈ కార్డు వల్ల మీ సోమవారం రోజు పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో హార్డ్ వర్కింగ్ పర్సన్స్ అండి. డిసిప్లిన్గా ఉంటారు. మీకు పేషెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు సక్సెస్ స్లోగా వచ్చినా చాలా స్టెబుల్గా ఉంటుందండి. మీకు ఏదైతే సక్సెస్ వస్తుందో అది స్టెబుల్ సక్సెస్ అనమాట. అంటే మీ నుంచి దాన్ని ఎవరు తీసేయలేరు. ప్రాపర్టీస్ కొనుక్కోవటం, మంచిగా దాన్ని ఒక స్టెబుల్ ఇన్కమ్ని డెవలప్ చేసుకోవడం. కొంతమంది ఉంటారు కదా, ఏంటంటే ఫార్మ్స్, పొలాలు కొంటుంటారు. వాటి మీద మనకి స్టెబుల్ ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. లేదంటే కాంప్లెక్స్లు కడుతుంటారు. ఆ కాంప్లెక్స్ల మీద మనకి ఎప్పుడు ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. అలాంటి స్టెబుల్ ఇన్కమ్ని మీరు బిల్డ్ చేస్తారండి. స్లో అయినా సరే మీ సక్సెస్ మాత్రం స్టెబుల్గా ఉంటుంది. పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏదైతే ఉందో మనకు ఆ కార్డ్ ఏం చెప్తుందంటే, వెరీ బ్యూటిఫుల్ కార్డ్ అండి. ఐ వాంట్ టు షో యూ ఈ పేజ్ ఆఫ్ పెంటికల్స్. ఈ పేజ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ ఏం చెప్తుందంటే, మనకి
కొత్త లెర్నింగ్ ఆపర్చునిటీస్ లైఫ్లో రిపీటెడ్గా వస్తూనే ఉంటాయండి మీకు. ఎడ్యుకేషన్, న్యూ జాబ్ ఛాన్సెస్, స్కిల్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ గ్రోత్, మీరు లైఫ్ లాంగ్ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారనమాట. మీకు బోర్ కొట్టదు. ఇంకా ఎంతకాలం ఎందుకు నేను ఇవన్నీ నేర్చుకోవాలి, ఉన్నదాంతో సర్దుకుందాం కదా అన్నట్లు ఉండరు. మీరు ఎప్పటికప్పుడు కొత్తవి నేర్చుకుంటూ ఉంటారు, మీ స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఉంటారు, ప్రోగ్రెస్ అవుతూ ఉంటారనమాట. కాలానికి తగ్గట్టు కాలానుగుణంగా మీరు డెవలప్ అవుతూ ఉంటారండి. మీ నాలెడ్జ్ ద్వారా సక్సెస్ బిల్డ్ చేస్తారనమాట. మనం ఎప్పుడైతే కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా సక్సెస్ మనల్ని వెతుక్కుంటూ వస్తుందండి. ఎందుకంటే ఎవరైతే స్కిల్ఫుల్లో వాళ్ళ దగ్గరకే పీపుల్ వస్తారనమాట. వాళ్ళు చక్కగా మన పని చేసి పెడతారు అన్న నమ్మకం, భరోసా మీ మీద ఉంటుందండి జనాలకి. ద మెజిషియన్ కార్డు కూడా ఉంది ఇక్కడ మనకి, చూస్తున్నారా మీరు? మెజిషియన్ కార్డు ఏం చెప్తుందంటే, ఈ కార్డు చాలా పవర్ఫుల్ అండి. మీరు మేనిఫెస్టేషన్ పవర్ కలిగి ఉంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయి అన్నమాట. మీరు చక్కగా ప్రవక్తలు అంటే మీరు మంచిగా మాట్లాడగలరు అనమాట. వెరీ బ్యూటిఫుల్ మెజిషియన్ కార్డ్ అండి ఇది. ఈ డెక్లో కార్డ్స్ నాకు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయండి. మీ అట్రాక్షన్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ టాలెంట్ అండ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ గుడ్. ఆఫ్ కోర్స్ పీపుల్ విల్ డ్రాన్ టు యూ. మీరు కోరుకున్నది డెడికేషన్తో సాధించే కెపాసిటీ కలిగి ఉంటారండి. మీరు ఏదైనా ఒకటి కోరుకున్నారు అంటే దాని మీద మీరు వర్క్ చేస్తారు. నాకు ఇది కావాలి, నువ్వు చేసి పెట్టు, నువ్వు సాధించి పెట్టు, నువ్వు తెచ్చిపెట్టు అట్లుండదు. ఎందుకంటే సోమవారం పుట్టిన వాళ్ళు డెడికేషన్గా వర్క్ చేసి సాధిస్తారండి. యు ఆర్ వెరీ వర్కహాలిక్ అనమాట. మీరు ఏదైతే కోరుకుంటారో దాన్ని మీరు పని చేసి సాధించే క్యాపబిలిటీ కలిగి ఉంటారండి. ఈ 2 ఆఫ్ సోర్డ్స్ కార్డు ఉంది కదా, ఇదేం చెప్తుందంటే మనకి ఎమోషనల్లీ సమ్టైమ్స్ కన్ఫ్యూషన్ ఉంటుంది మీకు కొంచెం. ఎందుకంటే మీ సోమవారం పుట్టిన వాళ్ళకి మెయిన్ చంద్రుడు మూన్ ఎనర్జీ కలిగి ఉంటారనమాట. మూన్ 2.5 రోజుకి రాశి మారుతూ ఉంటాడు కదా, అట్లాగే ఎమోషనల్గా కొంచెం మీరు కన్ఫ్యూషన్లో ఉంటారనమాట. దానివల్ల మూన్ ఎనర్జీస్ మీ మీద ఎక్కువగా ఉంటాయి. మీరు చంద్ర నవగ్రహ శాంతి మంత్రాన్ని పాటించడం కానీ లేదంటే మూన్ మెడిటేషన్స్ చేయడం కానీ అవి చెయ్యండి, మీకు చాలా మంచిదన్నమాట. ఫీలింగ్స్ హైడ్ చేయడం, ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ ఇవి కొంచెం కనిపిస్తాయండి. సో వీటన్నిటి నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు. మీరు మూన్ మెడిటేషన్ కానీ లేదంటే చంద్ర నవగ్రహ శాంతి మంత్రాన్ని కానీ అవన్నీ జపించండి, మీకు మంచి జరుగుతుందండి. చాలామంది ఎవరైతే ఈ సోమవారం రోజు పుట్టిన వాళ్ళు ఉంటారో బయటకి కామ్గా కనిపించినా లోపల చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారండి. మన ఆరోగ్య సమస్యలకి, మన కష్టాలకి ఓవర్ థింకింగ్, స్ట్రెస్ మెయిన్ రోల్ పోషిస్తాయండి మన లైఫ్లో. సో ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలి అంటే మీరు మూన్ మెడిటేషన్స్ అవి స్టార్ట్ చేయండి. సో మీ లైఫ్ పీస్ఫుల్గా మారుతుందన్నమాట. ప్రశాంతంగా మీరు పడుకొని నిద్రపోతారో మీ హెల్త్ సెట్ అవుతుంది. మనకి ఇక్కడ డెత్ కార్డ్ ఉంది, చూస్తున్నారా మీరు? ఈ డెత్ కార్డ్ ఏం చెప్తుందంటే ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ చూపిస్తుందండి. మీ లైఫ్లో పెయిన్ఫుల్ ఎండింగ్స్ ఉంటుంటాయి అప్పుడప్పుడు. రిలేషన్షిప్స్లో లెసన్స్. ఎందుకంటే మీ లైఫ్లోకి వచ్చిన వాళ్ళు మీరు సున్నిత మనస్కులు కదా, మిమ్మల్ని వాడుకొని మిమ్మల్ని చాలా మానసికంగా బాధ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారండి. మీ అమాయకత్వాన్ని, మీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటారనమాట. రిలేషన్షిప్లో అంటే మనం ఎవరినైతే దగ్గరికి రానిస్తామో, క్లోజ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళే మోసం చేయగలుగుతారు. అంటే రిలేషన్షిప్లోనే అది జరుగుతుంది కదండి. ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు మనల్ని మోసం చేయలేరు, మనల్ని బాధ పెట్టలేరు. కానీ ఎవరైతే అనుకుంటామో వాళ్ళే మనల్ని బాధ పెడుతూ ఉంటారు. ఐఎమ్ వెరీ సారీ హూ ఎవర్ బోర్న్ ఆన్ మండే పీపుల్. మీరు కొంచెం జాగ్రత్తగా చూస్ చేసుకోండి పీపుల్. మీ లైఫ్లో డీప్ ఎమోషనల్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ ప్రతి ఎండింగ్ తర్వాత మీరు మరింత స్ట్రాంగ్గా మారుతూ ఉంటారు. ఏదైతే పెయిన్ఫుల్ ఎండింగ్స్ మీ లైఫ్లో వస్తూ ఉంటాయో ఆ ప్రతి ఎండింగ్ మిమ్మల్ని ఒక శిల్పాన్ని చెక్కి చక్కగా రాయిని శిల్పంగా మార్చినట్లు మీరు ప్రతి ఎండింగ్ తర్వాత మీరు ఎదుగుతూనే ఉంటారనమాట. మీరు ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా మరింత పొటెన్షియల్ని మీరు గ్యాదర్ చేసుకుంటూ ఉంటారనమాట.
వెరీ వెరీ గుడ్ క్వాలిటీ అండి. మీ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది చూసారా, లక్ కార్డు. ఈ కార్డు వల్ల మీరు లైఫ్లో డెస్టినీ సపోర్ట్ చాలా బాగుంటుందండి. మీకు సడన్లీ లక్ వస్తూ ఉంటుంది మీ లైఫ్లో. ఎట్లాగైతే ఈ డెత్ కార్డు వల్ల మీకు బిట్రేయల్ జరుగుతుందో, ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వల్ల లక్ కూడా అలాగే వస్తుంది. అనుకోకుండా లక్ వస్తుందండి. కార్మిక్ బ్లెస్సింగ్స్ అనమాట. ఇక్కడ మీకు ఏదైతే బాధ కలిగిందో దానివల్ల మీరు గుడ్ కర్మని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఆటోమేటికల్లీ మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. కార్మిక్ బ్లెస్సింగ్స్ చాలా ఉంటాయి అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉన్న చివరికి యూనివర్స్ మిమ్మల్ని కరెక్ట్ పాత్రలోకి తీసుకెళ్తుందండి. మనకి ఈ పేజ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే, ఈ పేజ్ ఆఫ్ వాండ్స్ కార్డు అడ్వెంచరస్ ఎనర్జీని చూపిస్తుందండి. మీకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. మీరు ట్రావెల్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు ఏదో ఒక చోటకి వెళ్ళాలి, మూమెంట్ తిరుగుతూ ఉంటారనమాట. క్రియేటివిటీ మీ సొంతం అండి. న్యూ బిగినింగ్స్ ఎప్పుడూ వస్తూనే ఉంటాయి మీ లైఫ్లో. ఎగ్జైట్మెంటు చాలా ఎగ్జైటింగ్ ఎనర్జీ కలిగి ఉంటారనమాట. మీరు ఎప్పుడు ఉత్సాహంగా ఉంటారండి. అది మీ బెస్ట్ క్వాలిటీ. అసలు కొత్త ఎక్స్పీరియన్సెస్ ద్వారా లైఫ్ లెసన్స్ నేర్చుకుంటూ ఉంటారు. మీ ఎగ్జైట్మెంట్ మీకు ఎప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ని తీసుకొస్తూనే ఉంటుందండి. మనం ఎప్పుడైతే చిన్నపిల్లల మనస్తత్వం, ఎప్పుడు ఏదో ఒక నేర్చుకోవాలన్న కుతూహలం, ఎప్పుడైతే మనలో ఉత్సాహం ఉంటుందో లైఫ్ ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుందండి. దట్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ అనమాట. మీకు సోమవారం రోజు పుట్టిన వాళ్ళకి స్పిరిచువల్లీ కనెక్టెడ్ అయి ఉంటారండి. మీరు ఎమోషనల్లీ చాలా వైజ్గా ఉంటారనమాట. మీరు ఇంట్యూటివ్ సోల్స్ అండి. మీకు అన్నీ ఇంట్యూషన్ ద్వారా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. మీ సోలు ఎనర్జీని క్యారీ చేస్తూ ఉంటుంది. మూన్ ఎనర్జీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మూడ్ స్వింగ్స్ కొంచెం ఉంటాయండి. దాని గురించి రెమెడీస్ చేసుకోండి. ఎమోషనల్ సెన్సిటివిటీ కూడా ఎక్కువగా ఉండొచ్చు మీకు. ఫైనల్లీ సోమవారం రోజు పుట్టిన వాళ్ళు ఎమోషనల్లీ డీప్ అండ్ స్పిరిచువల్లీ గైడెడ్ అండ్ స్లోలీ సక్సెస్ఫుల్ పీపుల్ అండి. కార్మికల్లీ యు ఆర్ వెరీ ప్రొటెక్టెడ్. మిమ్మల్ని కర్మ ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎవరికి అన్యాయం చేయరు. మీరే ఎప్పుడు మోసపోతూ ఉంటారండి. మీకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. మీరెందుకు అన్యాయం చేస్తారు చెప్పండి. సో కర్మ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడు. దట్ ఈజ్ వెరీ వెరీ గ్రేట్ బ్లెస్సింగ్ అండి. సోమవారం రోజు పుట్టిన వాళ్ళ లైఫ్లో గ్రేట్ హార్మోనీ అనమాట. అది వాళ్ళ మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేసిన చివరికి డెస్టినీ సపోర్ట్ పొందుతూనే ఉంటారు. మీరు ఎప్పుడు స్టెబుల్ లైఫ్ బిల్డ్ చేస్తారండి. ఎమోషనల్ విజ్డమ్ డెవలప్ చేస్తారనమాట. ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే, మండే బోర్న్ పీపుల్ ఆర్ ఎమోషనల్ హీలర్స్ హూజ్ లైఫ్ జర్నీ ట్రాన్స్ఫార్మ్స్ దెమ్ ఇంటూ స్ట్రాంగర్, వైజర్ అండ్ స్పిరిచువల్లీ పవర్ఫుల్ సోల్స్. స్పిరిచువల్లీ మీరు చాలా పవర్ఫుల్గా, అంటే మీరు ఆల్రెడీ ఓల్డ్ సోల్స్ అయి ఉంటారండి. సోమవారం రోజు పుట్టేవాళ్ళు మీరు చాలా కార్మిక్ లెసన్స్ అన్నీ నేర్చుకొని మీరు ఈ లైఫ్లోకి విజ్డమ్ తోటి వస్తారనమాట. సో మీకు ఏదైతే విజ్డమ్ ఉంటుందో దాన్ని మీరు స్పిరిచువల్లీ అవేకెన్ చేసుకోవడానికి, మీరు ఇంకా దేవుడికి దగ్గరగా వెళ్ళడానికి కష్టపడుతూ ఉంటారనమాట. వెరీ పవర్ఫుల్ సోల్స్ అన్నమాట మీరు. సోమవారం రోజు సీతాదేవి కూడా పుట్టిందంటండి. ఆమె కూడా చాలా ఓల్డ్ సోల్ కదా. మనం అలా అలా కూడా చెప్పుకోవచ్చు అనమాట. స్పిరిచువల్లీ యు ఆర్ వెరీ పవర్ఫుల్. మీరు ఏదైతే కోరుకుంటారో ఆ డ్రీమ్స్ అవన్నీ నిజ జీవితంలో ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హార్మోనీ, మీ లైఫ్ ఒక మంచి హార్మోనీలో ఉండాలి అని చెప్పి సెలవు తీసుకుంటున్నానండి. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్ అండి. బాయ్.